వైఎస్ఆర్సీపీ అధికారిక ఫేస్బుక్ అకౌంట్ తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలను తొలగించడంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు ప్రతిపక్షాల గొంతులను నులిమేస్తోందంటూ ప్రభుత్వ దుశ్చర్యను ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను తొలగించారని, ఇప్పుడు ఫేస్బుక్ పేజీని అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీపై దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని పేర్కొన్నారు. కేవలం వాస్తవాలను మాత్రమే ప్రజలకు వివరిస్తున్నామని, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి చేస్తున్న వైనాన్ని వెల్లడిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నామని, ఒక ప్రతిపక్ష పార్టీగా అది తమ బాధ్యత అని వెల్లడించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నందుకు తమ ఖాతాలపై ప్రభుత్వం కక్ష కట్టిందని వైఎస్ జగన్ వెల్లడించారు. తమ పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్లను తొలగించిందని మండిపడ్డారు. నిజం మాట్లాడే ప్రతిపక్షం గొంతును నులిమేయటం ఒక ప్రమాదకరమైన ఆచారమని, ఇది అత్యంత అప్రజాస్వామికం కూడా అని పేర్కొన్నారు. రాజధాని పేరుతో చేస్తున్న దుబారా ఖర్చులు, అలాగే డిఎస్సి ప్రక్రియలో అవకతవకలు, టీటీడీ నెయ్యి ట్యాంకర్లు సహా అనేక అవినీతి అక్రమాలపై సాక్ష్యాలతో సహా వెలుగులోకి తెచ్చామని చెప్పారు. అందుకే తమ ఖాతాలను ఉద్దేశపూర్వకంగా తొలగించారని మండిపడ్డారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర మనకు అందిస్తారు. రవీంద్ర, డీటెయిల్స్ ఏంటి? కాకపోతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్నలు చూసి కూడా చంద్రబాబు ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే అట్లాంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద వరుస వెంబడి ఆ ఖాతాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికారిక పేజీలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల ఇన్స్టాగ్రామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ను కూడా ప్రభుత్వం కుట్రతో కూడినటువంటి వ్యవహారం చేస్తూ ఏకంగా దాన్ని తొలగించేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ఏకంగా ఫేస్బుక్ ను కూడా ఆ అకౌంట్ ను తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే గడిచిన 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫేస్బుక్ ఖాతా ఇప్పుడు పార్టీ చేతిలో లేకుండా పోయింది. ఎందుకంటే కేవలం ఇటీవల కాలంలో గడిచిన 2 సంవత్సరాల కాలంగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఆ అకౌంట్ లో పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అవి ప్రజలకు బాగా రీచ్ అవుతున్నాయి. ప్రజలకు కూడా వాస్తవాలు ఏంటనేది తెలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీటి మీద కక్ష కట్టినటువంటి చంద్రబాబు సర్కార్ ఏకంగా ఫేస్బుక్ అధికారిక యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం ద్వారా వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఈ పోస్టులు చూడటం ద్వారా ప్రజల్లో ఒక ఆందోళన చెలరేగుతుంది. తద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని తొలగించాలంటూ తప్పుడు ఫిర్యాదులు చేసి మరీ వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ద్వారా ప్రశ్నించే గొంతులో ఇచ్చేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ తెరదీసినట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. నిజానికి ఇది వైఎస్ఆర్సీపీ మీద దాడి మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛ మీద కూడా జరిగినటువంటి దాడిగా వైఎస్ జగన్ అభివర్ణించారు. కేవలం వాస్తవాలను మాత్రమే మేము ఇప్పటివరకు ప్రజలకు తెలియజేసేటువంటి కార్యక్రమం చేశాం. కానీ ఆ వాస్తవాలను చూసి చంద్రబాబు సర్కార్ తట్టుకోలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు వాటిని తొలగించేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో టీడీడీకి సంబంధించినటువంటి నెయ్యి ట్యాంకర్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కానీ, అట్లాగే రాజధాని పేరుతో చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి దుబారా ఖర్చులు, అవినీతి అక్రమాలు, అట్లాగే డిఎస్సీ పేరుతో జరిగినటువంటి అక్రమాలు, వీటన్నిటి గురించి ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఫేస్బుక్ ఖాతా ద్వారా పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇవన్నీ ప్రజలకు తెలిసిపోతున్నాయన్నటువంటి ఆలోచనతోటి చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రలో తెరవేసింది. అందులో భాగంగానే ఈ ఫేస్బుక్ అకౌంట్ ను కూడా ప్రస్తుతం తొలగించినటువంటి పరిస్థితి. దీనిపై వైఎస్ జగన్ కొద్దిసేపు క్రితమే ఎక్స్ లో పోస్ట్ చేస్తూ దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.